ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. జూలై 29వ తేదీ అనగా ఈ రోజు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో నిన్న ఎగ్జాక్ట్ గా ఉదయం 11 గంటల నుంచి ఆఫ్లైన్ లో టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ టోకన్స్ అన్ని కూడా 1:25 నిమిషాల్లోనే కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. జూలై 30వ తేదీ అనగా రేపు గురువారం రోజు దర్శనంకి సంబంధించిన ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వలేదండి. జూలై 1వ తేదీ నుంచి ప్రతి గురువారం రోజు దర్శనంకి సంబంధించిన ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ముందు రోజు అనగా ప్రతి బుధవారం రోజున టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. తిరిగి శుక్రవారం రోజు దర్శనంకి సంబంధించిన ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రేపు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. భక్తుల రద్దీని బట్టి రేపు ఉదయం 10 గంటల తర్వాత ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన వెంటనే ఆ టోకన్స్ యొక్క స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు అండ్ ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ఇక నెక్స్ట్ జూలై 29వ తేదీ అనగా ఈ రోజు పౌర్ణమి సందర్భంగా తిరుమల స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ రోజు ఎవరైతే తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ కూడా స్వామి వారి గరుడ వాహన సేవను కనులారా వీక్షించి స్వామి వారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక జూలై 29వ తేదీ బుధవారం రోజున అనగా ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే స్వల్పంగా పెరిగింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆఫ్లైన్ SSD టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న అనగా జూలై 28వ తేదీ మంగళవారం రోజున 78,709 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 31,312 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,76,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్నారు. 3,97,000 లడ్డు ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం జరిగింది. 2,26,000 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 2,939 మంది భక్తులు మెడికల్ ట్రీట్మెంట్ పొందడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలు. ఆగస్టు 14వ తేదీన తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు. ఆగస్టు 16వ తేదీన నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరు నక్షత్రం. ఆగస్టు 17వ తేదీన గరుడ పంచమి, శ్రీవారి గరుడ వాహన సేవ. ఆగస్టు 21వ తేదీన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి. ఆగస్టు 22వ తేదీ తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ. ఆగస్టు 23వ తేదీ తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆగస్టు 25వ తేదీ తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు సమాప్తి. ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమి, శ్రీవారి గరుడ వాహన సేవ, శ్రీ వికనస మహాముని జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి. ఆగస్టు 29న తిరుమల శ్రీవారు వికనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు. ఇదండి ఆగస్టు నెలలో 2 సార్లు తిరుమల స్వామి వారికి గరుడ వాహన
సేవను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 17వ తేదీ గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. అలాగే ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శన వివరాలు, ఆఫ్లైన్ టోకన్స్ అండ్ ఆగస్టు నెలలో తిరుమల విశేష పర్వదినాలు వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.